హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మళ్ళీ నిన్నటి నుంచి మనకు ఒక కొత్త ఆశ. 2DG డియాక్సీ డిగ్లూకోజ్ 2DG అని చెప్పి మళ్ళీ ఒక డిఆర్డిఓ ఒక కొత్త మిరాకిల్ డ్రగ్ తయారు చేసింది. కోవిడ్ నుంచి కాపాడేస్తుంది. మనమేం భయపడాల్సిన లేదు. ఇప్పుడిప్పుడే మనలో పెరుగుతున్న భయాన్ని తగ్గించేయడానికి, మన పెరుగుతున్న భయంతో జాగ్రత్త కూడా పెరిగింది. రోడ్డు మీద చాలా తక్కువ కనపడుతున్నారు జనాలు, ఈవెన్ కర్ఫ్యూ లేని టైంలో కూడా. మళ్ళీ భయం తగ్గించే ప్రయత్నం. చాలామంది నాకు కామెంట్స్ పెట్టారు, సార్ మీరు ఈ 2DG మీద మీ ఒపీనియన్ చెప్పండి. నేను కోరుకునేది ఏంటంటే, మళ్ళీ ఇంకొక HCQ లాగా, హైడ్రాక్సిక్లోరోక్విన్ లాగా మళ్ళీ ఒక హైప్ కాకూడదు. ఇది మళ్ళీ మీడియాకి బ్రేకింగ్ న్యూస్లు వేసుకోవడానికి పనికి రాకూడదు. నేను ఎప్పుడైనా ఒక డ్రగ్గు ఫస్ట్ ఒక పేరు వినపడంగానే నేను ఫస్ట్ చూసేది సైడ్ ఎఫెక్ట్స్. ఆ సైడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళిపోయాక మనకి హెచ్సిక్యూతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, క్యాథెప్సిన్ రూట్లో కొలెస్ట్రాల్ని యూజ్ చేసుకొని వైరల్ సెల్ ఎంట్రీ జరగకుండా క్యాథెప్సిన్ రూట్లో హెచ్సిక్యూ వైరల్ ఎంట్రీ సెల్ ఎంట్రీని pH పెంచి ఆ రూట్ని బ్లాక్ చేసి సెల్ ఎంట్రీ ఆపుతుంది. కానీ ఆ రోజు మర్చిపోయిన విషయం ఏంటంటే, కరోనా వైరస్ ఓన్లీ క్యాథెప్సిన్ రూట్లోనే కాదు, ACE2 రిసెప్టర్ రూట్లో కూడా సెల్ ఎంట్రీ, మేజర్గా ACE2 రిసెప్టర్ రూట్లో ఎంట్రీ అవుతుంది. అక్కడ ఆ రూట్లో ఆపడానికి HCQ దగ్గర వీళ్ళు డ్యూటీ చేసేది వేరే దగ్గర, ఆ రూట్లో దొంగ వస్తే ఆపలేడు. రెండోది, న్యూయార్క్ ట్రయల్ ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే, న్యూయార్క్ ట్రయల్లో బాగా యాడ్వర్స్ ఎఫెక్ట్స్ రావడానికి కారణం ఏంటంటే, HCQ మలేరియా డ్రగ్ QT ప్రొలాంగ్ చేస్తుంది. QT ప్రొలాంగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, యాంగ్జైటీ పెరుగుతుంది. మనకి యాంగ్జైటీ పెరిగి యాంగ్జైటీ డిజార్డర్స్ వస్తాయి. ఎప్పుడైతే యాంగ్జైటీ పెరుగుతుందో ఆటోమేటిక్గా స్ట్రెస్ పెరుగుతుంది. ఈ యాంగ్జైటీ పెరిగినప్పుడు హార్ట్ మీద లోడ్ పడుతుంది. ఆ యాంగ్జైటీ కంట్రోల్ చేసుకోలేకపోతే హార్ట్ అటాక్స్ రావడానికి కారణం అవుతాయి. అందుకే మనకి ECGలు తీసేటప్పుడు QT ఇంటర్వెల్స్ కూడా చూసుకుంటారు. ప్రొలాంగ్ అయితే ఇమీడియట్లీ వాళ్ళకి యాంగ్జైటీ తగ్గించుకోవడానికి ఏవైతే డ్రగ్స్ కావాలో అవి ప్రిస్క్రైబ్ చేస్తారు. ఎప్పుడైతే యాంగ్జైటీ అనేది డెవలప్ అవుతుందో స్ట్రెస్ ఆటోమేటిక్గా డెవలప్ అవుద్ది. ఆ స్ట్రెస్ నుంచి మనకి ఖచ్చితంగా రిలీఫ్ పొందకపోతే వేరే ఉన్నాయి, అవి మీకు నెక్స్ట్ చెప్తాను. ఏదైతే మనకి HCQలో మనం నోటీస్ చేసినటువంటి QT ప్రొలాంగేషన్ సేమ్ మనం 2DGలో కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఇది కొత్తగా ఈరోజు వచ్చిన డ్రగ్ ఏం కాదు, 1957 నుంచి దీని మీద పేపర్స్ ఉన్నాయి. వేరే క్యాన్సర్ థెరపీలో అటువంటి చోట వాడుతున్నారు. నోటీస్ చేసింది ఏంటంటే, ఈ డ్రగ్ వాడితే QT ప్రొలాంగ్ అవుతుంది. అంటే సేమ్ HCQ లాగా QT ప్రొలాంగ్ అయ్యి సేమ్ అదే టైపు స్పెసిఫిక్గా హార్ట్ పేషెంట్స్కి, కార్డియాక్ పేషెంట్స్కి, ప్లస్ టైప్ 2 డయాబెటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇష్యూ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు phase 2 ట్రయల్ ఏమో ఉన్నారు. ఇదేంటంటే, మీరు ఇప్పుడు ఏంటంటే హైపర్ పేట్రియాటిజం ఎక్కువైపోయింది. మనం DRDO పేరు కనపడంగానే మనకేంటంటే ఉబ్బుతుంది. చెస్ట్ 72 ఎంత ఉంది కదా, కొంచెం చెస్ట్ ఇలా ఎన్లార్జ్ అవుతుంది అన్నమాట. ముందు దాని నుంచి మనం బయటికి రావాలి. DRDO జాయింట్ వెంచర్ ఇది డాక్టర్ రెడ్డి ల్యాబ్స్తో. డ్రగ్గు డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ది, DRDO ఇద్దరు కలిసి ట్రయల్స్ చేశారు. phase 2 అయ్యాయి.
కాదు స్పెసిఫిక్గా కార్డియాలజిస్ట్కి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, ఉన్న కార్డియాలజిస్టులు అంతా ఈ ఫేజ్ 3 ట్రయల్స్లోకి వస్తుంది. ఇప్పుడు ఇది 2Ds. మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి గవర్నమెంట్కి. మీరు ఖచ్చితంగా గవర్నమెంట్కి IMA తరపు నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఈ ఫేజ్ 3 హ్యూమన్ ట్రయల్స్లో ఖచ్చితంగా ఈ QT ప్రొలాంగేషన్ మీద అదొక ఫ్యాక్టర్గా పెట్టుకొని ఖచ్చితంగా మీరు దాన్ని అబ్జర్వ్ చేయాలి. అది అబ్జర్వ్ చేయకపోతే HCQలో మనం ఏదైతే ఫేస్ చేసామో డిజాస్టర్ న్యూయార్క్లో, అదే డిజాస్టరు మళ్ళీ రిపీట్ కావచ్చు. బట్ బీ కేర్ఫుల్. ఇదివరకు జరిగిన మిస్టేకుల నుంచి మనం నేర్చుకుందాం. 2DZ మీద కూడా ఈ QT ప్రొలాంగేషన్ మీద కార్డియాలజిస్టులు రిప్రజెంటేషన్ ఇవ్వండి. IMA తరపు నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వండి. స్టడీలో ఇది కూడా అబ్జర్వేషన్ ఫ్యాక్టర్ ఒకటి అవ్వాలి. ఇది 2DZ మీదకి వచ్చేసరికి సరే పనిచేస్తుందా పని చేయలేదా, HCQ కూడా పనిచేస్తుంది అనుకున్నాం. కానీ ఈ QT ప్రొలాంగేషన్తో దారుణమైన ఆడ్ రేషియోలు, అడ్వర్స్ ఎఫెక్ట్లు ఉన్నాయి. కాబట్టి అట్లీస్ట్ ఈసారి అయినా ఎమర్జెన్సీ అప్రూవల్ కాకుండా QT ప్రొలాంగేషన్ మీద ఫుల్ స్టడీస్ వచ్చిన తర్వాతే దీన్ని మార్కెట్లోకి తీసుకొస్తే బాగుంటుంది. ప్లీజ్ బీ కేర్ఫుల్. అసలు ఈ ఎందుకు QT ప్రొలాంగేషను లేకపోతే యాంగ్జైటీ అనేది కోవిడ్లో మెయిన్ ఫ్యాక్టర్ అయింది. మీరు ఐసీయూలో చూస్తుంటారు. మోస్ట్ ఆఫ్ ది యంగ్ పీపుల్ ఎవరైతే చనిపోతున్నారో వీళ్ళందరికి కూడా ఇంకా వీళ్ళు ఏంటంటే జీవితం చూడలేదు, భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు ఉంటాయి. సడన్గా కోవిడ్ అటాక్ అయ్యి 1-2 పాయింట్లు పడిపోవడంతో వీళ్ళకి విపరీతమైన యాంగ్జైటీ డెవలప్ అవుతుంది. అరే నేను చచ్చిపోతానా, ఇంకా జీవితంలో ఇంకా నేనేం చూడలేదే, నన్ను పార్సల్ చేసేస్తారా, ఈ భయం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే దీన్ని క్లినికల్ యాంగ్జైటీ అంటాం. ఈ క్లినికల్ యాంగ్జైటీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఎడ్రినల్ గ్లాండ్లో కార్టిజాల్ ఇండ్యూస్ అవుతుంది. కార్టిజాల్ కూడా ఒక న్యాచురల్ గ్లూకోకార్టికాయిడ్. కానీ ఇది గ్లూకోకార్టికాయిడే కానీ మీకు మామూలు సింథటిక్ గ్లూకోకార్టికాయిడ్ లాగా ఇమ్యునోసప్రెసివ్ కాదు, హైపర్ ఇన్ఫ్లమేటివ్. కార్టిజాల్ మటుకు హైపర్ ఇన్ఫ్లమేటివ్. ఎప్పుడైతే మీకు కార్టిజాల్ ఇండ్యూస్ అవుతుందో ఎడ్రినల్ గ్లాండ్లో, ఇమీడియట్గా కార్టిజాలు మీకు సేమ్ గ్లూకోకార్టికాయిడ్ లాగే సెల్కి గ్లూకోజ్ తీసుకోవద్దు, నీ దగ్గర ఇంకా ఏమన్నా రిజర్వ్స్ ఉంటే గ్లూకోజ్ రిలీజ్ చేయని చెప్తుంది. ఒకవేళ సరిపోకపోతే అవసరమైతే నువ్వు డిస్ట్రక్ట్ అయిపోయి నీ దగ్గర ఉన్న ఎనర్జీ రిజర్వ్స్ మొత్తం కూడా అవతల ఇమ్యూనోకి అవసరం ఎనర్జీ రిజర్వ్స్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయమని ఇస్తుంది. ఇమీడియట్గా లివర్కి ఏం సిగ్నల్ ఇస్తుంది, నువ్వు అర్జెంటుగా ఎనర్జీ కావాలి, ఇప్పుడు గ్లూకోనియోజెన్సిస్ స్టార్ట్ చేసి గ్లూకోజ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయమని చెప్తుంది. ప్రోటీన్ కూడా గ్లూకోజ్గా మార్చేయమని చెప్తుంది. ఈ ఒక్క యాంగ్జైటీ అనే డిజార్డరు అది స్పెసిఫిక్గా షుగర్ పేషెంట్లో డెవలప్ అయితే, టైప్ 2 డయాబెటీస్ పేషెంట్లో ఈ కార్టిజాల్ ఇండ్యూస్ అయితే ఇమీడియట్గా వీళ్ళకి గ్లూకోజ్ లెవెల్స్ విపరీతంగా లెగిసిపోతాయి. అందుకే మీకు టైప్ 2 డయాబెటీస్ పేషెంట్లు యాంగ్జైటీ డెవలప్ చేసుకున్న, స్ట్రెస్ డెవలప్ చేసుకున్న వాళ్ళ గ్లూకోజ్ షూట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎట్లాగా మళ్ళీ ప్రోటీన్ని గ్లూకోజ్గా సింథసిస్ చేసేటప్పుడు మళ్ళీ ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతుంది, మళ్ళీ హార్ట్ మీద లోడ్ పడుతుంది. అట్లాగే కార్టిజాలు ఓన్లీ ఇది గ్లూకోజ్ మెకానిజం. అట్లాగే కార్టిజాలు IL-6 పెంచుతుంది. ఎప్పుడైతే మీకు యాంగ్జైటీ డెవలప్ అవుతుందో, కార్టిజాల్ ఇండ్యూస్ అవుతుందో, మీకు IL-6 ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. IL-6 కదా సైటోకైన్ స్ట్రామ్ అని చెప్పి ఇది అయ్యేది. ఎప్పుడైతే మీకు QT ప్రొలాంగ్ అయిందో హార్ట్ మీద విపరీతమైన లోడ్ పడుతుంది. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక యాంగ్జైటీ అనే దాని మీద. ఈ యాంగ్జైటీ అట్లీస్ట్ ఏంటంటే ఒక 50 సంవత్సరాలు దాటిన పర్సన్స్ ఆల్రెడీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేశారు, అన్నీ అయిపోయాయి కాబట్టి సరే వాళ్ళకి అంత డెవలప్ కాదు.
వాళ్ళు ఏంటంటే సరే అన్నీ చేసాం, ఇంకా దేవుడి మీద భారం ఉంటే ఉంటాం, జస్ట్ వాళ్ళు ఏంటంటే కొంచెమే విజువలైజ్ చేసుకుంటారు భవిష్యత్తు ఏంటి అనేది. భవిష్యత్తు మీద ఆశలు ఆల్మోస్ట్ ఒక రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చేసారు కాబట్టి వాళ్ళలో ఈ యాంగ్జైటీ డిజార్డర్ కొంచెం తక్కువగా ఉండొచ్చు, వెరీ ఫ్యూ పీపుల్లో ఉంటుంది. కానీ యంగ్ పీపుల్లో, అది కూడా జస్ట్ పిల్లలు ఉండి జస్ట్ అప్పుడే లైఫ్లో సెటిల్ అవుతూ 30 to 40 బిట్వీన్, వీళ్ళల్లో ఈ యాంగ్జైటీ డిజార్డర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఈ పరిస్థితుల్లో కోవిడ్ తెచ్చుకొని దాంతోపాటు యాంగ్జైటీ కూడా మీరు డెవలప్ చేసుకుంటారో, మీకు ఎప్పుడైతే కార్టిజాల్ ఇండ్యూస్ అవుతుందో మీ గ్లూకోజ్ లెవెల్ షూటప్ అయిపోతుంది. మీకు షుగర్ ఉన్నా లేకపోయినా మీ గ్లూకోజ్ లెవెల్ షూటప్ అయిపోతాయి. మళ్ళీ దానికి తోడు వీళ్ళు ఇచ్చే స్టెరాయిడ్స్తో ఇంకా గ్లూకోజ్ లెవెల్ షూటప్ అయిపోతాయి. అటు గ్లూకోజ్ కంట్రోల్ చేయడం ఇబ్బంది అవుతుంది మీకు. రెండోది, ఎప్పుడైతే ఈ క్యూటీ ప్రొలాంగ్ అయిందో హార్ట్ బీటు స్లో అవుతుంది. ఇప్పుడు దీన్ని నేను కెమికల్ ఇంజనీరింగ్ కదా, నేను ఎప్పుడు ఇంజనీరింగ్ మెథడాలజీలోనే ఆలోచిస్తూ ఉంటాను. హార్ట్ అనేదాన్ని నేను ఒక పంపులా చూస్తాను, ఒక డయాఫ్రమ్ పంపులా చూస్తాను. ఎప్పుడైతే పంపు స్లోగా కొట్టుకుంటుందో ఆటోమేటిక్గా బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది కదా. ఫ్లో ఎప్పుడైతే తగ్గిందో మనకు ఆల్రెడీ ఆక్సిజన్ డిమాండ్ ఏమో పెరుగుతుంది. ఆ బ్లడ్డే వెళ్ళి ఎర్ర రక్త కణాలు ఊపిరితిత్తుల దగ్గర నుంచి ఆక్సిజన్ పట్టుకొని ట్రాన్స్పోర్ట్ చేసి మొత్తం సెల్ అన్నిటికీ సప్లై చేయాలి. ఎప్పుడైతే ఫ్లో తగ్గిపోతుందో ఇది తీసుకొచ్చే ఆక్సిజన్ కూడా తగ్గిపోతుంది కదా. ఆ రకంగా ఇంకా ఆక్సిజన్ డిమాండ్, ఇటేమో డిమాండ్కి తగ్గట్టు సప్లై ఉండదు, అక్కడేమో డిమాండ్ పెరిగిపోతుంది. ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు యాంగ్జైటీ డెవలప్ చేసుకుంటే, మీరు స్ట్రెస్కు గురైతే మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. రెండోది, మీకు ఎప్పుడైతే 2 పాయింట్లు డౌన్ అవుతుందో ఇంకా విపరీతం, ఇంకా నా పని అయిపోయింది అని ఫీల్ అవుతారు. ఏం పర్లేదు, మీకు ఒక్కటే గుర్తు, మీకు ఆ 2 పాయింట్లు డౌన్ అయిన తర్వాత మీరు యాంగ్జైటీ కానీ స్ట్రెస్ కానీ డెవలప్ చేసుకున్నారు అంటే ఇంకా మీకు మహావిష్ణువు వచ్చి అమృతం ఇచ్చినా మీరు బతకరు. మహావిష్ణువు వచ్చి అమృతం ఇచ్చినా కూడా మీరు బతకరు. కాబట్టి దయచేసి అడ్వైజ్ చేసేది ఏంటంటే, ట్రీట్మెంట్ ప్రోటోకాల్ డెవలప్ అయింది, చిన్న అప్డేట్స్ మార్చుకోవాలి. అది ఆటోమేటిక్గా మేము స్ట్రెస్ చేస్తున్నాం, అది అవుతుంది, మీకు ఇబ్బంది లేదు. అనవసరంగా ఈ మధ్య ఏంటంటే మనం ఎక్కువగా నేర్చేసుకున్నాం. టెస్ట్ రిపోర్ట్లు చూసేసుకోవటం, ఏదన్నా చిన్న పాయింట్ పెరగగానే ఏంటంటే మీకు టెస్ట్ రిపోర్ట్లో అక్కడ ఆ సిబిపిలోనో లేకపోతే ఆ సిఆర్పిలో ఎల్డిహెచ్లో ఫెరిటిన్లో మీకు మినిమం మ్యాక్సిమం అని ఇస్తారు. ఒకసారి మీకు ఆ మ్యాక్సిమం కంటే 1 పాయింట్స్ దాటినా కూడా మీరు యాంగ్జైటీ డెవలప్ చేసుకుంటున్నారు. మీరు ఎక్స్పర్ట్స్ కాదు దీంట్లో. ఖచ్చితంగా డిసీజ్ వచ్చినప్పుడు ఆ పారామీటర్స్ ఆ లిమిట్ని దాటతాయి, ఖచ్చితంగా దాటతాయి. అదే రోగం. అది ఎలా కంట్రోల్ చేయాలో, ఏ డ్రగ్ వేయాలో ఎక్స్పర్ట్స్కి తెలుసు. అది దాటతమే కదండి రోగం. కానీ ఆ ఫిగర్స్ చూసుకొని మీరు మళ్ళీ యాంగ్జైటీలోకి వెళ్ళిపోతే, మీరు మళ్ళీ స్ట్రెస్కి గురైతే, ఈ కార్టిజాల్ అనేది బయటకు వస్తే మళ్ళీ మొత్తం అప్పుడు దాకా సెట్ చేసుకున్నది మొత్తం నాశనం అయిపోతుంది. క్యాస్కేడ్ మొత్తం అప్పుడు దాకా సెట్ చేసుకున్న ఇమ్యూనో క్యాస్కేడ్ అంతా డిస్టర్బ్ అవుతుంది, క్యాస్కేడ్ మారిపోతుంది, మళ్ళీ IL-6 వచ్చేస్తుంది. కాబట్టి చెప్పేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఒకసారి క్లినికల్ అట్మాస్ఫియర్కి వెళ్తున్నప్పుడు కూడా మీకు ఆ అంబులెన్స్ ఎప్పుడైతే మీకు 2 పాయింట్లు తగ్గిపోతుందో ఆ అంబులెన్స్ ఎక్కుతారో అప్పటి నుంచే ఇంకా నేను వెళ్ళిపోతున్నాను, నా అంతిమయాత్ర అన్న టైప్లో ఫీల్ అవుతున్నారు అంబులెన్స్ ఎక్కగానే. అంత అవసరం లేదు. మీకు అక్కడికి వెళ్ళంగానే ఆ ఆక్సిజన్ ఎప్పుడైతే పెడతారో యు ఆర్ సేఫ్. మీరు ఎప్పుడైతే ఈ యాంగ్జైటీ చేసుకుంటారో మీ శాచురేషన్ సరదాగా ఇంప్రూవ్ అయిపోతుంది. తప్పని పరిస్థితుల్లో ఫ్లో ఉంది, ఫ్లో పెంచుతాం. ఎందుకంటే బయట నుంచి ఆక్సిజన్ పెడతామంటే ఏం లేదు, మీకు అక్కడ పంపు స్లోగా తిరుగుతుంది. మేమేం చేస్తాం, బయట నుంచి ప్రెజర్గా దాన్ని ఇంకా నెడతాం. రెండోది, మామూలుగా మన రూమ్ ఎయిర్లో 72% నైట్రోజన్,
28% ఆక్సిజన్ ఉంటుంది. మీరు పీల్చే గాలిలో 28% ఉంటుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ పంపు స్లో అయిపోయింది, ఫ్లో తగ్గిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మీరు హాస్పిటల్కి వెళ్ళంగానే మోర్ దెన్ 90% కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి ఆక్సిజన్ ఇస్తున్నాం. అప్పుడు మీకు ఎయిర్ వాల్యూమ్ తక్కువ తీసుకున్నా మీకు ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. రెండోది ఫ్లో కూడా, మీరు రూమ్ ఎయిర్లో 0.5 లీటర్ పర్ మినిట్ తీసుకుంటారు. అటువంటిది 5 లీటరు, 10 లీటరు, 20 లీటరు, 30 లీటరు, వెంటిలేటర్ మీద అయితే ఇంకా ఎక్కువ ఇస్తున్నాం. మరి ఇంకెందుకు మీరు భయపడాలి? ఆక్సిజన్ సపోర్టే ట్రీట్మెంట్. ఇక్కడ ఆక్సిజన్ సపోర్ట్ ఇచ్చేసాం. అది ఇచ్చేసిన తర్వాత 14 డేస్ తర్వాత మీ వైరల్ లోడ్ తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా యాంటీబాడీ రాగానే మీ వైరల్ లోడ్ తగ్గిపోతుంది, వైరస్ నెగిటివ్ వచ్చేస్తుంది. కానీ మీరు ఎప్పుడైతే ఈ యాంగ్జైటీ డిజార్డర్ డెవలప్ చేసుకొని అయిపోయింది నా పని, మీరు మెంటల్గా ఎప్పుడైతే మీరు ప్రిపేర్ అయిపోతారో మీకు డెత్ బెడ్ కన్ఫర్మ్ అయిపోతుంది. క్లియర్గా చెప్తున్నా కదా. మీరు మీ బాడీని చచ్చిపోవడానికి ప్రిపేర్ చేస్తున్నారు. ముందు దాంట్లోంచి బయటికి రండి. నాకేం కాదు, నేను బతుకుతాను. ముందు ఈ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకో. నేను బతికి తీరతానంతే, డిసైడ్ అయిపోండి అంతే. యముడు వల్ల కాదు నన్ను తీసుకెళ్ళటం అని చెప్పి డిసైడ్ అయిపోండి అంతే. చూసుకుందాం, ఏం పర్లేదు. ఆక్సిజన్ సపోర్ట్ ఉన్నంత వరకు మీరు యాంగ్జైటీ డెవలప్ చేసుకోకపోతే మీరు ఖచ్చితంగా బయటపడిపోతారు. ఎప్పుడైతే మీరు యాంగ్జైటీ డెవలప్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే, ఎందుకంటే వాళ్ళు కన్ఫర్మ్ అయిపోయారు కదా చనిపోదామని, వాళ్ళు డిసైడ్ అయిపోయారు చచ్చిపోదామని. నేను చచ్చిపోతున్నాను అని డిసైడ్ అయిపోయారు. ఇంకా నేను చచ్చిపోతున్నానని డిసైడ్ అయిపోయిన వ్యక్తిని మనం ఏ అమృతం ఇచ్చి బతికిద్దాం? కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఆక్సిజన్ సపోర్టు 3 times కాన్సన్ట్రేషన్ పెంచుతున్నాం. మామూలు రూమ్ ఎయిర్లో వేస్ట్గా 72% నైట్రోజన్ పీల్చుకొని మళ్ళీ దాన్ని బయటకు వదిలేస్తాం. అటువంటిది మీకు 90% అబవ్ ఆక్సిజన్ పెట్టిన తర్వాత మీరు కొంచెం గాలి పీల్చుకున్నా సరిపోతుంది అది. అటువంటప్పుడు మీరు ఎందుకు యాంగ్జైటీ డెవలప్ చేసుకోవాలి? గాలి ఆడకపోవటం అంటే చచ్చిపోవటం కాదు. గాలి మనం ఎంత తగ్గుతుందండి సాచురేషను? 5 points 90. మీరు నోటీస్ చేయండి, మీరు ఎవరికన్నా అటెండెంట్గా వెళ్ళుంటే 70కి పడిపోతుంది, ఎమ్మటనే ఒక 3 లీటర్ ఆక్సిజన్ పెట్టంగా 99కి వచ్చేస్తుంది. ఎలా వచ్చేస్తుంది అంటే ఇదే థియరీ. 72% నైట్రోజన్ మనం మామూలుగా అనవసరంగా పీల్చుకొని బయటకు వదిలేస్తాం నైట్రోజన్ని. అటువంటి 90% ఆక్సిజన్ పీల్చుకుని మీరు కొంచెం పీల్చుకున్నా కానీ మీకు సాచురేషన్ సరిపోతుంది. ఇది థియరీ. అనవసరంగా టెన్షన్ పడకండి. లేదు మీకు ఇంకా ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కూడా యాంగ్జైటీ కంట్రోల్ అవ్వట్లేదు. బెస్ట్ కార్టిజాల్ ప్రొడక్షన్ తగ్గించేది ఏంటంటే అశ్వగంధ సూపర్గా పనిచేస్తుంది. హిమాలయ వాళ్ళకి దొరుకుతుంది. 250 mg మార్నింగు, 250 mg నైట్ పడుకునే ముందు అశ్వగంధ వేసుకోండి. కార్టిజాల్ని అశ్వగంధ ఎక్సలెంట్గా కంట్రోల్ చేస్తుంది. అప్పటికి సరిపోలేదు, నిద్ర పట్టట్లేదు కదా, మన గ్లైజిన్కి వెళ్ళిపోండి. మన గ్లైజిన్కి వెళ్ళిపోయి డైలీ 2000 mg స్పెసిఫిక్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా 1000 mg, బిఫోర్ బెడ్ పడుకునే ముందు 1000 mg తీసుకోండి. హ్యాపీగా ప్రశాంతంగా నిద్ర వస్తుంది. ఎంత నిద్రో తెలుసా? గ్లైజిన్ ఒకసారి మీరు డెఫిషియన్సీ క్లియర్ చేసుకుంటే మీరు నిద్రపోయిన తర్వాత మీకు మంచి కళలు వస్తాయి. ఎప్పుడు కళలు వస్తాయి? మీరు డీప్ స్లీప్లో సెకండ్ స్టేజ్ ఆఫ్ స్లీప్ అంటారు, దాంట్లోకి వెళ్తే మాత్రమే మీకు మంచి కళలు వస్తాయి. ఈ గ్లైజిన్ ప్లస్ అశ్వగంధ కాంబినేషన్తో కామింగ్ ఎఫెక్ట్ ఇస్తే ఒక 4-5 days తర్వాత 2000 కాదు, ఇనిషియల్ డోస్ అవసరమైతే 3000, 4000 కూడా తీసుకోండి. అప్ టు 90 grams వరకు కూడా సేఫే గ్లైజిన్. అట్లా అని చెప్పి అంత ట్రై చేయకండి. ఒక స్టార్టింగ్ డోసు ఒక 2 రోజులు 3000 mg, 4000 mg కూడా ట్రై చేయండి. 4 grams వరకు తీసుకొని వన్స్ మీకు కలలు రావడం మొదలైన తర్వాత డౌన్ చేసేయండి. 1000 mgకి తీసుకొచ్చండి. మీకు మంచి నిద్ర పడితే మీరు మార్నింగ్ ఫ్రెష్గా లెగిస్తే మీకున్న సగం రోగాలు పోతాయి. ఎప్పుడైతే మీకు స్లీప్ డిజార్డర్ వస్తుందో
నైట్ నిద్ర పట్టదో, పొద్దున్నే లేవంగానే ఇంకా మైగ్రేన్లు రకరకాల అన్నమాట, స్ట్రెస్సులు, నిద్ర పట్టక. మోస్ట్ ఆఫ్ ది క్రోనిక్ డిసీజెస్ కారణం నిద్ర పట్టకపోవటం. ఎందుకు 40 ఏజ్ తర్వాత పీపుల్కి నిద్ర ఎందుకు పట్టట్లేదు అంటే మన బాడీ సెరీన్ అనే ఎమినో యాసిడ్ నుంచి గ్లైజిన్ సింథసైజ్ మన లివర్ చేస్తుంది. కానీ మీకు 20 years లోపు ఉన్న వాళ్ళకి ఆ సెరీన్ గ్లైసిన్ సింథసిస్ పర్ డే 3.5 grams చేస్తుంది. మనం ఒక 2.5 grams చేస్తాం. మనం ఒక 1 gram తీసుకుంటాం డిఫరెంట్ ఫుడ్లో గ్లైజిన్లా డైరెక్ట్. ఇంకో 2.5 grams మన బాడీయే ప్రొడ్యూస్ చేస్తుంది గ్లైజిన్. మీకు ఈ 30 నుంచి 40 years వచ్చేసరికి అది 1.5 grams పడిపోతుంది. అంటే ఒక 1 gram డిఫిషియన్సీ ఉంది. అట్లాగే మీకు ఇంకా ముందుకు వెళ్ళేసరికి 40 దాటేసరికి అది ఇంకా డౌన్ అయిపోతుంది. ఎప్పుడైతే మీ గ్లైజిన్ డిఫిషియన్సీ వచ్చిందో మీకు ఇంక నిద్ర పట్టదు. ప్లస్ మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిపోతాయి, రకరకాల నొప్పులు స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి ఏంటంటే 40 years తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే మీకు నిద్ర పట్టలేదో గ్లైజిన్ సప్లిమెంట్స్ లేకపోతే నువ్వులు తింటామో స్టార్ట్ చేయండి. దానికి అశ్వగంధ యాడ్ చేయండి. లేదు మీరు ఇంకా ఎఫర్డబుల్ పీపుల్ అన్నప్పుడు గ్రీన్ టీస్ ప్లస్ చామమైల్ టీస్ అని ఉంటాయి. మంచి కామింగ్ ఎఫెక్ట్ వస్తాయి చామమైల్. నా రీజన్లో కూడా చెప్తాను కదా, ఎఫర్డబుల్ ఎలైట్ పీపుల్ ఉంటే చామమైల్ కూడా తీసుకోండి, కామింగ్ ఎఫెక్ట్ వస్తుంది. బిఫోర్ బెడ్ 1000 mg ఆఫ్ గ్లైజిన్ ప్లస్ 250 mg ఆఫ్ అశ్వగంధ అండ్ ఏ కప్ ఆఫ్ చామమైల్ టీ. ఇంకా అవసరంలే, వేరే ఏం అవసరంలా. మీరు ప్రశాంతంగా పొద్దున్నే చాలా ఫ్రెష్గా లేస్తారు. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అప్లై చేయండి. మీకు ఈ ప్రాబ్లం కానీ ఉంటే, మీకు యూటీ ప్రొలాంగ్ అయితే, మీకు స్ట్రెస్ పెరిగి కార్టిజాల్ వస్తే, మీ క్లినికల్ యాంగ్జైటీ పెరుగుతూ ఉంటే ఈ రెమెడీస్ ట్రై చేయండి. దానికి మీరు లొంగి నేను చచ్చిపోతాను అనే ఆలోచన మీకు మొదలైందా, విష్ణుమూర్తి వచ్చి మీకు అమృతం నోట్లో పోసినా కూడా మీరు బతకరు. ఈ పాయింట్ మటుకు ఖచ్చితంగా నోట్ చేసుకోండి. సెల్ఫ్ కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు ఈ రెమెడీస్ వాడండి. ఓకే, థ్యాంక్ యూ.